హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం బీరకాయ పొట్టు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం బీరకాయ కర్రీ కానీ ఏదైనా చట్నీ కానీ చేసినప్పుడు బీరకాయకున్న తోలు మొత్తం తీస్తాం కదండి, ఆ తోలుతో ఈరోజు మనం పచ్చడి చేసుకుందాం. ఇలా బీరకాయ పొట్టు మొత్తం కూడా ఒక గిన్నెలో వేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. దీనిపైన మట్టి ఏమైనా ఉంటే కనుక పోతుందండి ఇలా వాష్ చేయడం వల్ల. ఇలా శుభ్రంగా కడుక్కొని దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా వంపేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల తొందరగా వేగుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే 4 పచ్చిమిర్చి వరకు తీసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా, కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగనివ్వండి. ఇవి 3 కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీర పొట్టును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. చూస్తున్నారు కదండి, 5 మినిట్స్ తర్వాత మనం వేసుకున్న పచ్చిమిర్చి బీరపొట్టు కూడా మొత్తం కూడా కొంచెం వేగిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీద ఉన్నప్పుడే కొంచెం చింతపండు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న బీరపొట్టు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర మిశ్రమం ఉంది కదండి, అవన్నీ కూడా వేసుకుందాం. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. తొక్కు తీయకుండానే వేసుకోండి, బాగానే ఉంటుంది. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. మూత పెట్టుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా ఉండకూడదండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే పోపు వేసుకుందాం. పోపులోకి పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపిన పోపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పోపు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మీకు కావాలి అంటే పోపులు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం వేసుకొని తిన్నామనుకోండి ఈ పచ్చడి, ఆహా మాటలు లేవండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.